సత్తిగా ఏంద్ర అట్లే పోతున్నావు? లోపల రా. ఏమే మనోడు వచ్చాడు, బూ పెట్టు. పెద్ద 2 జ్వరం మాత్రలు 2 కీళ్ళనొప్పి మాత్రలు అర్జెంటు. సినపా 2 సిగరెట్లు నీళ్ళు మాత్రలు ఇచ్చి ఇస్తాను. బోర్డు జ్వరం మాత్రలు ఎప్పుడైనా ఇచ్చలే కానీ సిగరెట్లు ఫస్ట్. ఏమ్రా ఫస్ట్ వచ్చింది నువ్వా నేనా? ఉండట్లా. ఓహో జ్వరం మాత్రలా ఏమ్రా చూస్తాడేమన్నాను అవతారం చేస్తాడు. మావోని మీదే చేస్తావరా? నరికేస్తా. నన్ను కూడా తెలియదు సత్యన్న. నా పాటికి నేను మాత్రలు తీసుకుపోతా అంటే మీ వాడు వచ్చి అవతారం చేసింది. ఏం రాళ్ళు ఏమైంది అట్లా సార్ ఊరంతా వినిపిస్తా అంది. చూడు మామ, నా పాటికి నేను మాత్రలు తీసుకుపోతా అంటే వాడు సిగరెట్లు కావాలి అవగాలని దౌర్జన్యం చేసినాడు. నాకు కోపం వచ్చి టీ షర్ట్ పట్టుకున్నా. సత్యాన్ని వచ్చి నన్ను కొట్టినాడు మామ. దీనికేనే దీనికి కొడుతువారా విన్నే ఇంటికి పదరా. లే మీ అల్లని అద్దులో పెట్టుకోలే పదరా. వీడు కూడా పురుగుమన్నాడు పదరా. అరే రే రే సత్తిగా ఏంద్ర అట్లే పోతున్నావు? లోపల రా. బాబాయ్ వస్తున్నా బాబాయ్. ఏమే మనోడు వచ్చాడు, బూ పెట్టు. అన్నయ్య నన్నే తిడతాడు అనుకున్నానన్న. ఫ్రెండ్ వాళ్ళ అల్లుడైనా సరే వాన్నే కొట్టాడు. ఏంద్ర అంత మాట అంటువే? మనోళ్ళు నెట్సెక్ అవుతుందా? ఫ్రెండ్లు ఎంతోమంది వస్తా అంటారు పోతా అంటారు, బాబాయ్ ఒకడే ఉంటాడు. అది మనోడు మాట అంటే. ఏమే పిల్లలు ఆకలితో ఉన్నారు, అన్నం పెట్టు. సరే సతీ, నేను అంగడి దాకా వెళ్ళొస్తా. సరే బాబాయ్. పవన్, అందరికీ బాబాయ్లు ఉంటారా, కానీ నా బాబాయ్ లాంటి బాబాయ్ ఎవరికీ ఉండడు. ఏం అట్లుండవు? పెండ్లాంగి చచ్చిపోయిందా ఏమి? కొట్టేది నువ్వే, అలిగేది నువ్వే, ఎట్లా నీ తేగేది? అట్లందరినీ గుడ్డుగా నమ్మొద్దురా, నువ్వే మోసపోతావు. అంటే ఇప్పుడు మా బాబాయ్ని నమ్మొద్దంటావా? ఊరుకోరు. నా వెనకాల దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ మా బాబాయ్ ఉన్నాడు. ఏడు మారడు. సర్లే కానీ ఇప్పుడు అదంతా ఎందుకు, ఒక 10,000 ఉంటే చూడరా, అర్జెంట్ కొంచెము. లేవురా, నువ్వు చీటికి కట్టేసి. చీటికి కట్టేసివా? అర్జెంట్ ఉన్నాయి. రే మీ బాబాయ్ ఉన్నాడు కదరా, దేవుడు అంటే 10,000 ఈడే. అడిగితే ఇస్తాడరా, నాకు కాదండు. కానీ చిన్న చిన్న అమౌంట్ అంతా ఏం అడుగుతాంలే అని అంతే. అంటే ఇస్తాడు అనుకోండావా? అంటే నువ్వు వీడు అనుకుంటావా? బెట్టా ఎంత చెప్పు, నా 2 ఎకరాలు రాసిమన్నా రాసిచ్చేస్తా. అంతే వద్దులే గానే, మీ బాబాయ్ నీకు 10,000 ఇస్తే తిరిగి మీ బాబాయ్ కొట్టేస్తే నేను ఇస్తారా? చేసుకో, రెడీ చేసుకో. నువ్వు 10,000 రెడీ చేసుకో ఫస్ట్. చేరా ఫోన్ చేయి. హలో బాబాయ్. చెప్పు సత్తి. ఏం లేదు బాబాయ్, ఒక చిన్న పనుండి ఫోన్ చేసిన. చెప్పురా, చేసేద్దాము. ఏం లేదు బాబాయ్, ఒక 10,000 కావాలా? ఇచ్చారంటే మీకు వారంలో ఇచ్చేస్తా బాబాయ్. అరే రే ఇప్పుడే చీటీకి కట్టేసినే. 10 నిమిషాల ముందు ఫోన్ చేసే కాయలదా చీటీ అప్పుడు నీకు ఇచ్చేవాడిని. అయ్యయ్యో అంత తీసుకోవద్దు బాబాయ్, నేను కావాలంటే వేరే వాళ్ళని అడుగుతాలే. సరే బాబాయ్, ఉంటా బాబాయ్. లేవన్నాడా? అంటే అట్లా కాదురా, చీటీలు ఉన్నాయంటే పాపం కట్టుకున్నాడు, ఉంటే నాకు లేవంటాడు చెప్పు. ఏం మంగళాలరా నువ్వు, ఎవడరా అర్థం చేసుకునేది? నేను కాదు, నువ్వే మా బాబాయ్ని తప్పుగా అర్థం చేసుకుంటా ఉండవు. మీ ఇంకతా బాబాయ్ బాబాయ్ అంటే ఇవన్నీ కాదరా, మీ దేవునికి ఫోన్ చేస్తా, నువ్వు సైలెంట్గా ఉండు. మీ దేవుని విశ్వరూపం చూద్దువు కానీ. చెప్పు శంకరా. అన్నా ఒక 50,000 డబ్బులు కావాలన్నా, అర్జెంట్ ఉంది. 5 రూపాయలు వడ్డైనా పర్లేదన్నా. ఏంది శంకరా అట్లా అంటావు? నువ్వు నాకు చాలా నమ్మకస్తుడివి. 5 రూపాయలకి ఏంది, 2 రూపాయలకి ఇస్తా, తీసుకో. ఫోన్ పే చేయాలా, గూగుల్ పే చేయాలా? అన్న ఏదైనా పర్లేదు. సరే ఉండు, డబ్బులు కొట్టి ఫోన్ చేస్తా. సరే తిరిందా? అప్పుడే అయిపోలే, ఫోన్ చేస్తాను అడగా మళ్ళీ చూద్దువు కానీ. నేను చేస్తారు చూడ, ఫోన్ చేస్తాను వినా. అన్నా పడినాలేనా? అన్నా మీ సత్తికి కూడా 10,000 కావాల్సిందంట, ఉంటే చూడనా. ఏం శంకరా, ఇదేం ధనం సత్రం అనుకుంటున్నావా? అందరికీ ఇచ్చేకి, తిరిగి ఇస్తాడని నమ్ముకుంటే మాత్రమే ఇచ్చేది. ఏమన్నా అట్లా అంటావు? ఎంతైనా మీ వాడే కదా. మావాడైతే
మావాడైతే ఇంటికి రమ్మను, 2 ముద్దులు పడేస్తా, తినేసి పొమ్మను. శంకరా, డబ్బులు ఇచ్చేది మనల్ని నమ్మే వాళ్ళకి కాదు, మనం నమ్మే వాళ్ళకి. సరేనా, మీ ఇష్టం. ఎక్కడ పోయాడు? అరే రే రే సత్తిగా, ఏంద్ర అట్లే పోతున్నావు? లోపల రా. ఏమే, మనోడు వచ్చాడు, బూ పెట్టు. డబ్బు విలువైందని తెలుసు కానీ మనిషి నమ్మకం కంటే విలువైందని ఈరోజే తెలిసింది. డబ్బు లేనివాడు నమ్మకాల కోసం ఆరాటపడ్డం కన్నా డబ్బు కోసం పోరాటపడడం మిన్న. ఎందుకంటే డబ్బు ఆనందాన్ని ఇస్తుందో లేదో నాకు తెలియదు కానీ గౌరవాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది.